హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ పల్లవి. చూసారా, మా బాబు కోసం కొన్ని ఐటమ్స్ అనేది తీసుకున్నానండి. ఇవి స్మాల్ ఆల్ఫాబెట్స్ లెటర్స్, వెజిటేబుల్ పజల్స్, అనిమల్ పజల్స్, తెలుగు ఆల్ఫాబెట్స్, వెజిటేబుల్ కార్డ్స్, స్కెచ్ పెన్స్ అండ్ నెంబర్స్ చార్ట్స్, ఇంకా ఇల్ చార్ట్స్ ఉన్నాయి. తెలుగుది 2 ఉన్నాయండి అందులో. సో ఇప్పుడు నేను ఇవి ఓపెన్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, సో నిన్న ఐటమ్స్ అనేది చూపించాను కదా, ఇవి నెంబర్స్ 1 to 100. సో 1 to 100 విత్ స్పెల్లింగ్స్ వచ్చాయండి. దీనికి చార్ట్ ఇది మనకి 150 పడిందండి ఒకటి. సో దీని బ్యాక్ సైడ్ 1 to 20. సో ఈ విధంగా చార్ట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ హ్యాంగింగ్ ఇచ్చాడు. సో ఈ విధంగా. సో ఇంకోటి తెలుగు అక్షరాలండి. సో ఇవి మనకి మామూలుగా ఆల్ ఇన్ వన్ బుక్ అని వస్తుంది కదా, ఆ బుక్లో తెలుగు అక్షరాలు అయితే లేవు, హిందీవే ఉండే. సో నేను ఇది తెలుగు అక్షరాలు అనేది చార్ట్ అనేది కొన్నాను. సో ఇది కూడా 150 పడిందండి. సో కొన్ని ఐటమ్స్ చూపించే కదా నిన్న, ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఒక్కొక్కటి. సో ఐటమ్స్ కొన్నాను కదా, దానికి స్టోరేజ్ బాక్సెస్ అనేది సరిగ్గా లేదు. అన్నీ బాబుకి తీసుకొని పెట్టుకోవడానికి ఈజీగా ఉండాలని నేను దీన్ని ఇట్లా బాక్స్ అనేది ఈ విధంగా చేసి పెట్టాను. చూడండి ఐటమ్స్ ఒక దాంట్లో స్మాల్ ఏబిసిడి, క్యాపిటల్ లెటర్స్ ఏబిసిడి, 1 దాంట్లో నెంబర్స్, ఇంకో దాంట్లో యానిమల్స్. సో చూడడానికి తీయడానికి ఈజీగా ఉంటుంది కదా అని ఇలా ఒక చిన్న ఐడియాతోటి ఇట్లా చేశానండి. బాగుంది కదా అండి, చూడండి. సో ఇక్కడ ఈ సైడ్కి ఇట్లా ఏమన్నా ఉంటాయి ఇట్లా పెట్టుకోవడానికి కార్డ్స్. సో నేను వెజిటేబుల్ కార్డ్స్ కూడా తీసుకున్నాను. సో ఆల్రెడీ తీసేసాక మా బాబు చూడండి ఎలా చింపేశాడో, తీసిస్తుంటే మెల్లగా కూర్చొని అంతా చింపేశాడు అప్పుడే. సరే దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేసి రివర్స్లో నుంచి ఓపెన్ చేసుకోవడానికి ఉంటుందని ఇక్కడ క్లోజ్ చేసేసాను. సో ఇట్లా తీస్తే ఇందులో కంప్లీట్గా వెజిటేబుల్స్ అనేది విత్ నేమ్స్ అనేది ఉన్నాయండి. ఇట్లా చూడండి కార్డ్స్. సో దాంట్లో టోటల్ 36 కార్డ్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్ 36 కార్డ్స్. ఇలా నేమ్ తోటి ఇక్కడ ఉంటుంది, బ్యాక్ సైడ్ క్లియర్గా ఉంటుంది అనమాట ఇమేజ్ అనేది. సో అన్నీ అట్లానే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదొకటి. నెక్స్ట్ ఇవి వెజిటేబుల్స్ పజిల్ అని తీసుకున్నా. ఇక్కడ 2 years అని ఉంది, అబౌట్ 2 years అనేది ఉందని చూడండి. ఇక్కడ 2 years పిల్లలకు అని ఉందని తీసుకున్నాను. కానీ ఇప్పుడు మా బాబుకి ఇవి సరిగ్గా పెట్టరాదని అర్థమైంది ఇది ఓపెన్ చేశాక. ఇక్కడ ఏజ్ గ్రూప్ 2 years అని ప్లస్ 2 years ప్లస్ అని తీసుకున్నాను. ఇది ఓపెన్ చేశాక తెలిసింది ఇప్పుడే మా బాబుకి పెట్టరాదని అర్థమైంది. సో ఇలా పజిల్ గేమ్ అనేది ఇది ఇచ్చాడంటే టోటల్ 15 pieces అన్నారు. మేము ఏమనుకున్నామంటే ఇట్లాంటివి 15 ఉంటాయి అనుకున్నాము, కానీ కాదు, ఓన్లీ 3 ఇచ్చాడు బ్లాక్స్. చూడండి ఇటు ఈ మధ్యలో ఉన్న బ్లాక్స్ కలిపి 15 pieces అని ఇది ఓపెన్ చేశాక అర్థమైంది. చూడండి ఓన్లీ 3 pieces. ఈచ్ ఫ్రేమ్లో ఎన్నెన్ని పీసెస్ ఉన్నాయో ఆ పీసెస్ కౌంట్ చేస్తే 15 pieces అని ఓపెన్ చేశాక అర్థమైంది. సో ఇది ఇప్పుడప్పుడే మా బాబుకి యూజ్ లేదు కాబట్టి దీన్ని పక్కన దాచి పెడతాను. కొంచెం పెద్ద అయ్యాక అప్పుడు ఆడుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడైతే ఇది యూజ్ లేదు, ఇది పక్కకు పెట్టేస్తాను. ఇలాంటిదే అనిమల్స్ తీసుకున్నాము ఒకటి, కానీ ఇది ఇంకా ఓపెన్ చేయలే, దీనిలాగానే ఉంటుందని అర్థమైంది. ఇంకా ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేయడంలే అని అనుకున్నాను. సేమ్ ఇవే పిక్చర్స్ తోటి ఇట్లానే బ్లాక్స్ ఉంటుంది అని అర్థమైంది. సో ఇది ఓపెన్ చేయట్లేదు నేను.
సో ఇది తెలుగు ఆల్ఫాబెట్స్. సో ఇది ఇంకా ఓపెన్ చేయలేదు, తీసి చూద్దాము ఇది ఎలా ఉందో. సో దీని వెనకాల క్లియర్గా ఇచ్చాడండి, చూడండి కనిపిస్తుందండి. దీని వెనకాల ఎన్ని ఉన్నాయో, ఏ విధంగా ఉన్నాయో అని ఈ విధంగా ఎగ్జాంపుల్ పిక్చర్ అనేది ఇచ్చాడు. ఇట్లా ఇచ్చినందుకు మనం కొనుక్కునేటప్పుడు ఇది మనకి యూజ్ అవుతుందా లేదా అనేది చూసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది చిన్న అమౌంట్ కాదు కదా, చూడడానికి ప్యాక్ చిన్నగా ఉంది కానీ అమౌంట్ పెద్దగానే ఉంది. ఈ అమౌంట్ ఎక్కడ ఉంది అసలు, చూడండి 250 అంట అమౌంట్. ఈ చిన్న బ్లాక్స్కి 250. ఇలా క్లియర్గా ఇచ్చాడు కాబట్టి మనకి ఇది యూజ్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. దీనికి అట్లా క్లియర్గా ఇవ్వలేదని అర్థమైంది. ఇది క్లియర్గా ఇచ్చుంటే ఇప్పుడు ఇది పిల్లలకి పెట్టడానికి వస్తుందా లేదా అని ఒక ఐడియా ఉంటుండే కదండి. ఇది 130 రూపీస్ పడిందండి ఒకటి. సో ఇది ఓపెన్ చేసి చూద్దాము. కార్డ్స్, టోటల్ ఇన్ని కార్డ్స్ 54 కార్డ్స్, ఫ్లాష్ కార్డ్స్ అంట. వావ్ చూడండి, వావ్ బాగుంది. లైన్గా ఉన్నాయి అన్నీ. వావ్ ఇది పిల్లలకి యూస్ఫుల్ అండి, యూస్ఫుల్. ఇక్కడ చూడండి లెటర్ వెనకాల అమ్మ, సెకండ్ లెటర్ ఈ విధంగా ఇచ్చారు. సో బాగుందండి. మనకి పిల్లలకి ఇవి ఇట్లాంటి కార్డ్స్ కొనుక్కోవడం నాట్ బ్యాడ్, మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ ఐటమ్స్ అనేది తీసుకున్నాము నిన్నను. సో ఇలా సెట్ చేసిన ఐడియా మీకు ఎలా అనిపించిందో, ఒకవేళ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఈ ఐడియా ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మాత్రం చెప్పండి. నాకు ఫుల్ సపోర్టింగ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుస్తాను. అంటే స్టే సేఫ్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.